ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో సమిష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా ఓటమెరుగని జట్టుగా టైటిల్‌ను అందుకుంది. 9వ ఆసియా కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. అనంతరం లక్ష్యంలో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ, అజయ్ హాఫ్ సెంచరీకి తోడుగా శివం దుబే, సంజు శాంసన్ రాణించారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సల్మాన్ అలీగా వీలైనంత త్వరగా తమ బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఫైనల్‌లో ఓడిన తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పాడు. సల్మాన్ అలీగా మాట్లాడుతూ ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. బ్యాటింగ్ వైఫల్యం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మా బ్యాటింగ్‌లో మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ బోర్డుపై సరిపడే పరుగులు లేవు. స్ట్రైక్ రొటేట్ చేయకుండా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. మేము మా బ్యాటింగ్‌ను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి 6 ఓవర్లలో భారత్‌కు 63 పరుగులు అవసరమైనప్పుడు కూడా మేమే గెలుస్తామని అనుకున్నాం. కానీ బ్యాటింగ్ వైఫల్యం మాకు తెలియని నష్టం చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది. మేం మరింత కష్టపడి భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తామని సల్మాన్ అలీగా చెప్పుకొచ్చాడు.